గురుగారు, లక్ష్మీదేవి గురించి మనం చెప్పుకున్నాం కదా, ఆమె ఉండే స్థానాలు ఎక్కడ ఎక్కడ ఉంటారు? లక్ష్మీదేవి పూల రూపంలో ఉంటుంది, చక్కటి పచ్చదనంలో ఉంటుంది, ఆవు నేతితో వెలిగించిన జ్యోతుల్లో ఉంటుంది, పసుపు కుంకుమాది ద్రవ్యాలలో ఉంటుంది, సుగంధాది వాసనలు ఎక్కడ వస్తాయో అక్కడ లక్ష్మి ఉంటుంది, గడపలో లక్ష్మీదేవి నిక్షిప్తమై ఉంటుంది, ఇంటి చుట్టూ కూడాను సువాసన ఎక్కడైతే వస్తుందో మన ఇంట్లో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, ఎక్కడైతే ఇంటి ముందు ముగ్గులు పెట్టి ఆ ఇల్లు అందంగా అలంకరించబడుతుందో, అంటే బూజులు అట్లా లేకుండా చక్కగా ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో ఆయా ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉంటుంది, గోవులో లక్ష్మీదేవి ఉంటుంది, అంతేకాకుండా ముత్తైదు రూపంలో లక్ష్మీదేవి ఉంటుంది, ధాన్యాల రూపంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం బియ్యం కూడా ధాన్యలక్ష్మిగా మనం కొలుస్తూ ఉంటాము. అలా లక్ష్మీదేవి ఆయా స్థానాల్లో ఉండి ధాన్యలక్ష్మిగా ఉండి మనకి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు వస్తూ ఉంటుంది. ఇలా అనేక చోట్ల ఈ లక్ష్మీదేవి మనకు కొలువై ఉంటూ ఉంటుంది. గురుగారు, ఒకసారి కాలర్తో మాట్లాడండి. హలో హలో, నమస్కారం అండి. నా పేరు సైదయ్య అండి. సైదయ్య గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బోధాల అండి. బోధాల. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18వ తారీఖు 18 11వ నెల 11వ నెల 1976 1976 మధ్యాహ్నం 2:40 మధ్యాహ్నం బోధాలలో జన్మించారా? ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం, కోదాడ. మధ్యాహ్నం 2:40 కోదాడ, డిస్టిక్. డేట్ ఒకసారి టైం చెప్పరా, డేట్ చెప్పరా? 18వ తారీఖు స్వామి. 18/11/1976 మధ్యాహ్నం 2:40 కోదాడ, సూర్యాపేట డిస్టిక్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నాకు మ్యారేజ్ 2010లో అయిందండి గురువు గారు. ఓకే. 2020లో భార్యకు భర్తకు మధ్య కొంచెం గొడవలు వచ్చి ఆమె వెళ్ళిపోయింది. ఆమెకి 3 సార్లు ప్రయత్నాలు చేశాము సయోధ్యులు, పెద్ద మనుషుల ద్వారా. ఓకే. ఆ అమ్మ మళ్ళీ మేమిద్దరం ఎప్పుడు కలుస్తాం అనేది, దానికి ఏమన్నా పరిహారం చెప్తారమ్మా? ఓకే. మీది కన్యా రాశి, మీనలగ్నము, హస్త నక్షత్రం 3వ పాదము, కృష్ణపక్ష ద్వాదశి. అవును గురుగారు. ఓకే. మీకు కుజుడు గురుడు వచ్చేసి ఉన్నత స్థానంలో లేరు, అంతేకాకుండా శని శుక్రుడిని చూస్తూ ఉన్నారు. శుక్రుడు సరిగ్గా లేరు, అందువల్ల మీకు ఈ కష్టం వస్తూ ఉంది. మీ జాతకరీత్యా ఈ కష్టం రావడానికి శుక్రుడు ప్రధానంగా మీ యొక్క జాతకంలో లేరు. శుక్రుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇచ్చేటువంటి వాడు, అందుకని మీకు ఈ కష్టం వచ్చింది. మీకు ఇప్పుడు ప్రస్తుతం శని మహర్దశ నడుస్తూ ఉంది. హలో, శనిలో శని ఉన్నారు. మీరు నల్లటి వస్త్రములు బీదవారికి దానం చేయడము, బెల్లం ఉండలు ఉంటాయి కదా, నువ్వులతో కూడుకున్నటువంటి బెల్లం ఉండలు, అవి బీదవారికి పంచిపెట్టడము, శనికి తైలాభిషేకాలు ఇటువంటివి చేస్తూ శనికి సంబంధించినటువంటి జపాలు అవి చేసుకోవటము ద్వారా మీకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందండి. ఎప్పుడు కలుస్తారండి? మీరు ఇది చేస్తూ ఉండండి, మీకు త్వరలో రిజల్ట్ వస్తుంది. శని బాగలేదు, శుక్రుడికి సంబంధించి అమ్మవారికి బాగా మీరు ప్రదక్షిణ నమస్కారాలు చేసి మీరు ఏదైనా అమ్మవారికి అభిషేకం చేయించండి. ఒక 3 సార్లు 3 వారాల పాటు అమ్మవారికి శుక్రవారం అలా 3 శుక్రవారాలు అభిషేకాన్ని కనుక చేయించినట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. శనికి ఎన్నిసార్లు అది అభిషేకాలు అంటే శని తైలాభిషేకాలు అంటారు? 7 వారాలు చేయండి. 7 శనివారాలు. 7 శనివారాలు. శని త్రయోదశి వస్తే ఇంకా విశేషం మీకు ఇందులో. తైలాభిషేకమే కదా? తైలాభిషేకం చేయించండి, జపాలు అవి చేయించుకోండి, శుక్రుడికి శనికి జపం చేయించుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురువు గారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుస్తుంది. గురువు గారు, లక్ష్మీదేవి స్థానాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇలా
లక్ష్మీదేవి ఇలా అనేక స్థానాల్లో ఉంటుంది, ముత్తైదు రూపంలో ఉంటుంది. అందుకే మనకి ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు ఆమెకి చీర జాకెట్ ఇటువంటివి పెట్టి ఆమె యొక్క ఆశీర్వచనం తీసుకోవడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అంతేకాకుండా అతిథుల రూపంలో కూడా లక్ష్మీదేవి వస్తుంది. పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, లక్ష్మీనారాయణులు కావచ్చు, ఇలా వీళ్ళు భగవంతుడు అలా అతిథుల రూపంలో కూడా మన ఇంటికి వచ్చి మన దగ్గర ఆతిథ్యం స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారు. ఇలా లక్ష్మీదేవి అనేక స్థానాల్లో ఉంటుంది. గోవు యొక్క పేడలో ఉంటుంది, గోవు యొక్క మూత్రంలో ఉంటుంది, ఇలా గోమయము గోమూత్రము ఇలా వీటిల్లో లక్ష్మీదేవి నిక్షిప్తం. అందుకే మన ఇంట్లో కూడాను వెనకట నుంచి ఏం చేశారంటే ఆవు పేడతో ఇల్లు అలకటము, చక్కగా ముగ్గు పెట్టడము చేస్తుంటారు. ఇంటి ముందు కూడా కలాపు ఆవు పేడతో కూడుకున్న కలాపు చల్లుతూ ఉంటారు. గురుగారు కాలర్తో మాట్లాడు.